కంప్లీట్గా అయిపోయింది. ఇట్లా డిజైన్ గీసాను చుట్టూరు. చూపెడతా అటు కూడా వెళ్ళి. అదిగోండి ఈ సంవత్సరానికి సింపుల్గా ఇట్లా వేసేసాను ముగ్గు. ముగ్గు అయిపోయేసరికి హాయ్ అండి, నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను చాలా బాగున్నా. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ వీడియో సంక్రాంతి రోజు వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది నా వీడియో షేర్ చేసిద్దండి కదండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. పండుగ రోజు పెద్దలకు కూడా పెట్టుకుంటామండి. వీడియో మొత్తం చూడండి, చూస్తే మీకు అర్థమైద్ది. ఇంకొక విషయం అండి, ఇవాళ మా ఊర్లో పెద్ద స్కూల్ ఉంది. స్కూల్లో కూడా ప్రోగ్రాంలు ఉన్నాయి. పిల్లలైతే చక్కగా డ్యాన్సులు అవి చక్కగా చేశారు. మళ్ళీ సిటీ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ అక్కడే కలుపుతారనమాట. భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. చాలా బాగా చేశారండి. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకొక విషయం ఏంటిదంటే, ఇక్కడ నేను కట్టెల పొయ్యి మీద పొంగళ్ళు అయితే చేస్తున్నాను. మట్టి పొయ్యి అండి. మట్టి పొయ్యి పెట్టడానికి ఆవు పేడ తీసుకొని ఆవు పేడతో కొంచెం అలికి ముగ్గేసి, పొయ్యిని కూడా ఆవు పేడతో అలికి ముగ్గేసాను. వేసి తులసమ్మ ముందు కూడా ఆవు పేడతో అలికానండి. అలికి పద్మం ముగ్గేసుకున్నాను. చాలా బాగా అనిపించింది ఈ సంవత్సరం అయితే నాకు. ఆవు పేడ తీసుకొని ఇలా అలికి మట్టి పొయ్యి పెట్టి కట్టెల పొయ్యి మీద పాలు పొంగించుకుంటే అక్కడే నాకు పెద్ద పండగలాగా కనిపించింది. అందులో మట్టి పొయ్యి, ముగ్గులు, మళ్ళీ తోరణం, గడపలకు తోరణం, మళ్ళీ బంతిపూలతో మాలలు. ఇదే కదండి పండగ అంటే. ఇవన్నీ వేసినాక ఇంటిని చూసుకుంటే అబ్బా పండగ అంటే ఇది కదా అనిపించిద్ది. అంతకుమించి ఇంకేం కావాలి చెప్పండి? మనకు ఉన్నంతలో మనం చక్కగా పండగ చేసుకోవడమే కావాలి కదండి. నేను ఇక్కడ నుంచి ఒరిజినల్ వాయిస్ అనేది పెడతాను, చూడండి.
మట్టి పొయ్యి పెట్టి తర్వాత కొత్త బియ్యంతో పొంగళ్ళు పెట్టి చెరుగ్గళ్ళతో అటు ఇటు పెట్టానండి. పోయిన సంవత్సరం కూడా ఇలానే చేసుకున్నాము. ఈ సంవత్సరం కూడా ఇలానే సింపుల్గా చేసుకుందాం అనిపించింది. సంక్రాంతి అంటే చెరుగ్గళ్ళు కొత్త బియ్యంతోనే కదండి స్టార్ట్ అయ్యేది. సంక్రాంతి సంబరం అంటేనే చెరుగ్గళ్ళు. అలానే ఇక పొయ్యి కాడ అటు ఇటు పెట్టి పూజ అయితే చేసుకొని తర్వాత ఇంట్లో దేవుళ్ళకి నైవేద్యం పెట్టుకొని సూర్యదేవుడికి నైవేద్యం పెట్టుకొని ఇంట్లో పెద్దలకు కూడా పెట్టుకున్నాము. ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించింది ఏంటిది అనేది కామెంట్ ద్వారా చెప్పేసేయండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి నా వీడియో అనేది షేర్ చేసిద్దండి. మీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ దాకా వచ్చాను. మీరు సపోర్ట్ చేయబట్టి ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు వస్తానే ఉంటానండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ అండి. ఇప్పుడే పూజ అయిందండి. పూజ అంతా అయింది. అమ్మవారికి చీర కూడా పెట్టుకున్నా. అదిగో కనబడుతుంది కదా చీర. అమ్మవారికి చీర కూడా పెట్టేసుకున్నాను. పూజ అయితే అయిపోయింది. హారతి కూడా ఇచ్చేసాము. ఇక దండం పెట్టుకొని లేచి వెళ్ళేటప్పుడు మీకు కూడా ఒకసారి వీడియో చూపెడదామని చెప్పి వీడియో చూపెడుతున్నాను. ఒక్కసారి మీ అందరికీ మనసు పూర్తిగా చెబుతున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చూసారు కదండి, ఇక బయట మొత్తం అయిపోయింది. పొంగల్ పెట్టుకొని ఇంట్లోకి వచ్చినాక చక్కగా నైవేద్యం కూడా దేవుళ్ళకి పెట్టుకున్నాక మీకు ఇక్కడ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా చెప్పాము. ఇప్పుడు ఇల్లంతా సాంబ్రాణి ఎత్తున్నాము. అయితే నేను ఇక్కడ వచ్చేసి సంక్రాంతి రోజు మా ఇంటి ఇలవేలుపు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపాయ స్వామివార్లకైతే బట్టలు పెట్టుకుంటానండి. పండగ రోజు పొంగలు పెట్టి అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు పువ్వులు తాంబూలం చీర పెట్టుకొని అమ్మకైతే దండం పెట్టుకుంటాను సంక్రాంతి పండుగ రోజు. అలానే ఇక్కడ నేను చీర కూడా పెట్టాను. ఒక షార్ట్ వీడియో కూడా మీతో షేర్ చేస్తానండి. అమ్మవారికి చీర పెట్టింది కూడా. ఆ షార్ట్ వీడియో కూడా చూడండి. చూస్తే మీకు అర్థమైంది. ఆ షార్ట్ వీడియో కింద నేను ఈ ఫుల్ వీడియో లింక్ కూడా ఇస్తాను. చూడని వాళ్ళు ఉంటే చూద్దరు. కానీ ఇక ఇప్పుడైతే ఇల్లంతా సాంబ్రాణి వేయటం అయిపోయింది. దేవుళ్ళ దగ్గర ఎక్కువసేపు చూపించలేదండి. ఇక నేను అంటే ఈ పూజ చేసుకునే అడవుల్లో ఇట్లా మళ్ళీ పెద్దలకు పెట్టుకునే అడవుల్లో ఈ అడవుల్లో ఉన్నాం కదా, కొంచెం క్లియర్గా చూపించలేదు దేవుళ్ళ దగ్గర. నేను షార్ట్ వీడియోలో చూపెడతాను అమ్మవారికి ఏ చీర పెట్టాను అనేది చూద్దరు. కానీ ఇక ఇప్పుడు వచ్చేసి మా ఆయన మా మామగారికి మా నాన్నగారికి ఇక ఇక్కడ దీపారాధన చేసి కొత్త బట్టలు పెట్టుకున్నామండి. కొత్త బట్టలు పెట్టుకొని గారెలు అవి చేసాం కదా, మళ్ళీ ప్రసాదం చేశాను కదా, ప్రసాదం మేము చేసిన అరిసెలు ఉంటాయి కదా, అరిసెలు కూడా పెద్దల దగ్గర పెట్టుకొని ఇక దీపారాధన చేసుకొని కొత్త బట్టలు పెట్టుకొని ఇక కొబ్బరికాయ కొట్టుకున్నాక ముందు మా ఆయనే వేస్తున్నాడు. సాంబ్రాణి వేసి దండం పెట్టుకుంటున్నాడు పెద్దలకి. సంక్రాంతి పండుగ రోజు
పెద్దలను గుర్తు చేసుకొని దండం పెట్టుకోవాలంటండి. వాళ్ళ వల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి కృతజ్ఞతగా మనం దండం అనేది పెట్టుకోవాలంట. అది నాకు పెద్దలు చెప్పింది, నేను మీతో చెబుతున్నాను అంతేనండి. ఇప్పుడు మా ఆయన సాంబ్రాణి అది వేసాడు కదా, తర్వాత మా అబ్బాయి అయితే రాలేదండి, అందుకే మీకు ఈ వీడియోలో కనిపించట్లేదు. ఇప్పుడు వచ్చేసి పైకి వచ్చామండి. ఇంట్లో పెద్దలకు కూడా దండం పెట్టుకొని పైకి వచ్చాను. పైకి వచ్చి సూర్యభగవానుడికి అయితే ఇక్కడ దండం పెట్టుకుంటున్నాను. ఇక్కడ నీళ్లు చల్లి ముగ్గేసి తర్వాత నైవేద్యం పెట్టుకున్నానండి. సంక్రాంతి పండుగ రోజు సూర్యభగవానుడికి మనం వండిన కొత్త బియ్యంతో నైవేద్యం చేస్తాం కదా, నైవేద్యం అనేది సూర్యభగవానుడికి పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి సాయంత్రం పూట అండి. ఇక మధ్యలోనైతే ఇక నేను వీడియో ఏమీ తీయలేదు. ఇక సాయంత్రం పూట 8ంటికి అలాగా వచ్చామన్నమాట స్కూల్ దగ్గరికి రాగానే ఇక పిల్లల డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఎంతమంది వచ్చారో చూడండి, ఒకసారి మీకు చూపెడతాను అందరినీ. అంటే సిటీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా, అందరూ ఇక్కడికి వచ్చి కలుస్తారనమాట. స్కూల్ పెద్దదండి. ఈ స్కూల్లో ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు వచ్చిన వాళ్ళకి. ఇక్కడ పిల్లల డ్యాన్స్ ప్రోగ్రాములు, ముగ్గులు అన్నీ వేశారు. ముగ్గులు కూడా 5 ముగ్గులే వేశారండి. చాలామంది రాలేదంట, 5గురే వచ్చారంట. వచ్చి ముగ్గులు అయితే వేశారు. ఆ ముగ్గులు కూడా ఇక్కడ నేను మీకు షేర్ చేస్తున్నా చూడండి. ఈ ముగ్గులైతే 5 ముగ్గులైతే వేశారు. చాలా బాగున్నాయి ముగ్గులు కూడా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ జనం అందరు చాలామంది వచ్చారు. చాలామంది ఇక్కడ మీకు చూపెడతాను చూడండి స్కూల్ ఎంత పెద్దదో. చాలా పెద్దదండి స్కూల్ అయితే. 1 నుంచి 10th వరకు ఉందన్నమాట స్కూల్ ఇక్కడ. చూడండి ఎంతమంది వచ్చారో చూడండి జనం, అసలుకి చాలామంది వచ్చారు. ఇక్కడ ఈ స్కూల్లో చదువుకొని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ సన్మానం కూడా చేస్తున్నారు చూడండి, సాల్వా కప్పి సన్మానం కూడా చేస్తున్నారు. ఇక్కడ చాలా బాగా అనిపించింది. మేము 11 దాకా ఉన్నాము. పిల్లల డ్యాన్సులు, పెద్దవాళ్ళు చెప్పిన మాటలు చాలా బాగా అనిపించినాయి. ఒక పెద్ద ఆయన ఒక మాట చెప్పాడండి, మనం ఎక్కడికి వెళ్ళి సంపాదించినా ఎక్కడ ఉన్నా కానీ మన ఊరిని మనం మర్చిపోకూడదు. మన ఊరు మన కన్న తల్లి లాంటిది. మన వృక్షానికి ఏర్లు ఎలాగో మన ఊరు కూడా మనకు అలాగని చెప్పాడు. నాకు ఆ మాట చాలా బాగా నచ్చింది. నిజంగా చాలా బాగా అనిపించిందండి, సంతోషం అనిపించింది ఆ మాట వినగానే. మనం ఎక్కడికి వెళ్ళినా ఎటు వెళ్ళినా మన ఊరిని మనం మర్చిపోకూడదు.